పండిపోయిన దొండకాయలు కూరలో నేను వండేటప్పటికి 2 రోజులు లేట్ అయితే ఈ విధంగా అయిపోతాయండి. దొండకాయలు పండిపోయిన వేరే తీసేసాను, అది వేరే విషయం అనుకోండి. కూర అయితే మాత్రం వండాలి కదా! కొంచెం మిరపకాయలు అయితే మాత్రం వేయించేసి, ఉల్లిపాయలు కూడా వేయించేసి, అంటే నా వంట ప్రాసెస్ చెప్తున్నాను ఈ విధంగా ఉంటుంది అని. ఒక కమ్మటి కూర అనమాట. ఈ ఉల్లిపాయ గ్రేవీ కూడా రైస్‌లో తింటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అయితే నేను ఈ నూనెలో మగ్గపెట్టేసానండి దొండకాయలన్నీ కూడాను. మగ్గిపోయిన తర్వాత మ్యాక్సిమం ఒక 90% మగ్గిన తర్వాతే నేను ఈ కారం అయితే మాత్రం వేస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ ముందర వేయించేసాను కాబట్టి ఎక్కువ వేయించే పద్ధతి ఉండదనమాట. కానీ దొండకాయలతో పాటు వేయించేసిన ముద్దంతా వేసేసామంటే కూర కలర్ మారిపోతుంది. మా ఇంట్లో ఈ పద్ధతి, ఈ విధంగా ఏదో అలా కాలక్షేపం చేసుకుంటూ ఈవేళ దొండకాయ కూర అయితే మాత్రం వండేసానండి. అసలు ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి ఏం వండాలిరా బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజునే పని ఎక్కువ ఉంటుంది, ఓపిక తక్కువ ఉంటుంది, బద్ధకంగా ఉన్న రోజున. కానీ తప్పదు కదా! ఆ రోజునే కరెక్ట్‌గా చుట్టాలు కూడా వస్తూ ఉంటారండి నాకు. ఒక దేవుడు పరీక్ష పెట్టినట్టు అనమాట. అలా సరిపడినట్టుగా ఈవేళ దొండకాయలు ఇలా ఉన్నాయనుకున్నాను. ఆ రోజునే నాకు గెస్ట్‌లొచ్చారు. వీడియో కూడా చాలా లేట్‌గా పెడుతున్నాను అందుకే.